హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనం చర్చించబోయే టాపిక్ నిద్రలేమి సమస్య, ఇన్సోమినియా. ఈ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కార మార్గాలు, శాశ్వత పరిష్కార మార్గం కూడా ఉందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణుడు డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, నిద్రలేమి సమస్య అనేది చాలామందిని వేధిస్తుందని చెప్పాలి. చాలామందిలో స్లీపింగ్ పిల్ అనేది పడితే కానీ నిద్ర రాదు, చాలా ఎడిక్ట్ అయిపోతున్నారనే చెప్పాలి. సో అటువంటి వారికి ఎటువంటి విధానాలు అనేవి ఆయుర్వేదంలో ఉన్నాయని అంటారు. సో నిద్రలేమి సమస్యకు ప్రధానంగా కారణాలు ఏమై ఉంటాయి అంటారు? నిద్రలేమి అనేది ఈ జనరేషన్ అందరిలో కనిపిస్తుంది. చాలామంది మ్యాక్సిమం పీపుల్ నిద్ర సరిగా పట్టడం లేదని మా దగ్గరికి వస్తుంటారు అనమాట. ఒకప్పుడు బాగా ముసలి వాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు, 70 పైబడిన వాళ్ళు నిద్ర పట్టడం లేదు, ఒకవేళ మెలకు వస్తే మళ్ళీ తిరిగి నిద్ర పట్టడం లేదు, ఇలా చెప్పేవారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడున్నటువంటి స్ట్రెస్, ఇప్పుడున్నటువంటి మానసిక ఒత్తిడి, ఈవెన్ చిన్నపిల్లల్లో చాలామంది నాకు నిద్ర పట్టడం లేదని మా దగ్గరికి చూపించుకోవడానికి వస్తున్నారు అనమాట. ఆ స్కూల్లో ఉండే స్ట్రెస్ తట్టుకోలేక, కాలేజ్లో ఉండే స్ట్రెస్ తట్టుకోలేక, అలాగే ఆఫీస్లో ఉండే స్ట్రెస్ తట్టుకోలేక, ఈవెన్ ఫెమిలియల్ స్ట్రెస్, హ్యూమన్ రిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆలోచన, భయము, ఇరిటేషను, కోపము, ఆందోళన, వీటన్నిటి వల్ల అట్ ద సేమ్ టైం కొన్ని రకాలైనటువంటి శారీరక సమస్యల వల్ల, అసిడిటీ, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవచ్చు. ఇంకా రకరకాల మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల, ఈవెన్ షుగర్ వల్ల, బీపీ వల్ల, వీటన్నిటి వల్ల కూడా నిద్ర పట్టకపోవడం అనేది మనం కామన్గా చూస్తున్నాం. అవును. అయితే అన్ఫార్చునేట్లీ జనాలు ఇంకా నిద్ర పట్టకపోతే ఆ మరుసటి రోజు అంతా కూడా చాలా వీక్గా అనిపించడం. ఎందుకంటే నిద్ర టైంలో శరీరంలో కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు ఏం చేస్తాయంటే మన శరీరం లోపల రీజనరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ రిపేర్ అవ్వడము, రీజనరేట్ అవ్వడము, అలాగే ఆ శరీరం లోపల ఎనర్జీ ప్రొడక్షను, యాక్టివ్ కావడం, టిష్యూ బిల్డింగ్, ఇదంతా నిద్రలో జరిగిపోతుంది అనమాట. అంత చక్కటి కార్యక్రమం నిద్రలో జరగకపోవడం వల్ల, చాలా ఇబ్బంది పడడం వల్ల జనాలు ఆ నిద్ర పట్టడం కోసం అని చెప్పి స్లీపింగ్ పిల్స్ వేసుకుంటున్నారు. దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు అనమాట. ఇనీషియల్గా ఏంటి, డాక్టర్స్ మెలటోనిన్ పిల్స్ ఇస్తున్నారు, లేదా మెలటోనిన్ సిరప్ ఇస్తున్నారు అనమాట. మెలటోనిన్ అనేది మన పీనియల్ గ్లాండ్ సెక్రెట్ చేసేటువంటి ఒక హార్మోన్. ఆ హార్మోన్ దాన్ని స్లీపింగ్ హార్మోన్ అంటారు అనమాట. అది రాత్రి 9 అయ్యేసరికి శరీరంలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. 10 నుంచి 2 వరకు మ్యాక్సిమం ప్రొడ్యూస్ అవుతుంది. అది శరీరంలో బాగా ప్రొడ్యూస్ చేస్తే హాయిగా నిద్ర వస్తుంది. ఆ నిద్ర టైంలో అది ఒక అమృతం లాగా పనిచేస్తుంది, మన శరీరంలో అద్భుతమైన మార్పులని తీసుకొస్తుంది అనమాట. సో రీజనరేషన్కి చాలా అవసరం అది. అది లేకపోవడం వల్ల, ఆ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ లేకపోవడం వల్ల చాలామందికి నిద్ర పడ్డాల. ఎందుకు లేకపోవట్లేదు? అది మామూలు శరీరమే సెక్రెట్ చేసుకుంటుంది కదా, ఎందుకు సెక్రెట్ అవ్వట్లేదు అంటే, మన శరీరం లోపల మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే లైట్ ఉండకూడదు. మనము లైట్ ఆఫ్ చేసేసాం అనుకోండి. ఇదివరకు కరెంట్ లేనప్పుడు 6ంటికే అందరూ భోజనం చేసేసి 7ంటికి పడుకుని పోయేవారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ లైట్ అనేది రాత్రంతా 12 వరకు, 1 గంట వరకు లైట్ ఆన్ చేసుకోవడం కానీ, లేకపోతే ల్యాప్టాప్ కానీ, టీవీ కానీ, ఫోన్ కానీ, ఆ లైట్ మన మీద పడినప్పుడు ఆ లైట్ ప్రభావం వల్ల ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల మనకి నిద్ర సరిగ్గా పట్టడంలా. సో దానికి మెలటోనిన్ క్యాప్సూల్స్, మెలటోనిన్ సిరప్స్ ఇస్తున్నారు అనమాట. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు రికమెండ్ చేసినటువంటి రెమెడీ. సో ఈ పిల్స్ అనేవి దీర్ఘకాలికంగా మనం యూజ్ చేస్తూ ఉంటే ఏమైనా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయంటారా, పర్వాలేదంటారా? మెలటోనిన్ కొంతవరకు అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మెలటోనిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకపోయినా ఈ స్లీపింగ్ పిల్స్ అంటే మెలటోనిన్ కొంతవరకే పనిచేస్తుంది. బాగా నిద్ర సరిగా పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు. వాటి వల్ల రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ అనమాట. సో అడిక్ట్ అయిపోతారు. అది లేకపోతే నిద్ర పట్టదు, పిచ్చెక్కిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. సో అలాంటి సమస్యలు నుంచి బయటపడాలి అంటే కొన్ని రకాల ఆహారంలో మార్పులు, కొన్ని రకాలైనటువంటి లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం ద్వారా మనం ఈ నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. ఎటువంటి చేంజెస్ అంటారు? అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే హెల్ప్ చేస్తాయంటారు? మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ముఖ్యంగా నిద్రని బాగా పెంపొందింపు చేసేవి గేదె పాలు. గేదె పాలు వల్ల నిద్ర బాగా పడుతుంది అంటారు. అలాగే అరటిపండు వల్ల నిద్ర బాగా పడుతుంది అంటారు. అలాగే గోధుమ వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది. మినుములు నిద్ర బాగా పడుతుంది. అరగడానికి హెవీగా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నిద్ర తొందరగా వచ్చేలాగా చేస్తాయన్నమాట. అయితే కొన్ని రకాల సింపుల్ చిట్కాలు ఉన్నాయి నిద్ర హాయిగా పట్టడానికి. ఒకటి, గేదె పాలలో ఉసిరికాయ పొడి, గేదె పాలలో ఉసిరికాయ పొడి వేసి బాగా ఉడికిస్తాం.
ఉడికించి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది, దగ్గరికి పేస్ట్ లాగా అయిపోవాలి. ఓకే. ఆ పేస్ట్ని తీసుకుని తలపైన లాగా ఒక పట్టులాగా వేస్తాం, హెన్న రాసుకుంటాం కదా, అలా మొత్తం తలపైన అంతా థిక్గా పట్టులాగా రాస్తాం అనమాట, స్కాల్ప్కి టచ్ కావాలి. ఓకే. అలా రాసుకుని ఒక గంట సేపు అలా ఉంచుకుంటాం అనమాట. ఆ టైంలో ఇంకేదైనా టీవీ చూసుకోవడం, బుక్ చదువుకోవడం ఏదో చేస్తాం. అలాగ 1 hour కనుక అలా పెట్టుకుంటే, అలా రోజు పెట్టుకుంటే, అట్లీస్ట్ ఒక 2 weeks పెట్టుకుంటే హాయిగా నిద్రపడుతుంది. ఎక్సలెంట్ అనమాట. ఇందులో మనకి ఏం లేదు, ఉసిరికాయ పొడి, గేదె పాలు, అంతే, ఇంకేం లేదు. సింపుల్ చిట్కా అన్నమాట. మరొక మంచి చిట్కా ఉంది, అరటిపండు అలాగే వేయించిన జీలకర్ర, నేతిలో జీలకర్రను వేయించి ఆ జీలకర్ర పౌడర్తో పాటు ఒక బాగా ముగ్గిన అరటిపండు తీసుకోవాలి, 2 పూటలు తీసుకోవాలి ఆఫ్టర్ ఫుడ్. అలా రెగ్యులర్గా తీసుకున్నా కూడా హాయిగా నిద్రపడుతుంది అనమాట. ఇంతకు ముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం, పిప్పలి మూలం, మోడీ లేదా దాని పేరు మోడీ అంటారు అనమాట. ఈ పిప్పలి మూలం అనే పౌడర్, మోడీ అనేది ఎక్కడ పడితే అక్కడ పచారు కొట్లో దొరుకుతుంది. ఈ మోడీ అనే పౌడర్ని కొంచెం బెల్లంతో పాటు పాలలో కలిపి తీసుకుంటే, రాత్రి ఒక కప్పుడు పాలల్లో ఒక 3 grams మోడీ పౌడర్ బెల్లంతో కలిపి తీసుకుంటే కూడా హాయిగా నిద్రపడుతుంది అనమాట. ఇవి సేఫ్గా అందరూ చేయదగినటువంటి చిట్కాలు. ఇవి కాకుండా అసలే నిద్రపట్టలేదు, ఏం చేసినా నిద్రపట్టలేదు అంటే అప్పుడు వైద్యుని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అనమాట, సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స చేసి శిరోధార అనేటువంటి చికిత్స చేస్తాం, దానివల్ల హాయిగా నిద్రపడుతుంది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెంటిలేషన్ సరిగ్గా ఉండాలి. రూమ్లో వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే, ఆక్సిజన్ వాళ్ళకి ఫ్రీ ఫ్లో లేకపోతే కూడా ఆ నిద్ర వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎంతసేపు నిద్రపోయినా నిద్ర వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ మనకు రాదనమాట. అలాగే ప్రతిరోజు అరికాళ్ళకి ఆయిల్ బాగా మసాజ్ చేసుకుని, వేడి ఆయిల్తో మసాజ్ చేసుకుని, కొంచెం హెడ్ మసాజ్ చేసుకుని పడుకుంటే కూడా హాయిగా నిద్ర పట్టేస్తుంది. సో ఇలాంటి సింపుల్ చిట్కాల ద్వారా పిల్స్ అవసరం లేకుండా నిద్ర బాగా పట్టేలాగా మనం చేసుకోవడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడము, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా ఉండడం, తొందరగా పడుకొని 9 o'clock అలా లైట్ ఆఫ్ చేసేస్తే మెలటోనిన్ ప్రొడ్యూస్ అయితే హాయిగా నిద్రపడుతుంది. సో ఇలా న్యాచురల్గా నిద్ర పట్టేటువంటి ప్రయత్నం చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా కొత్త జబ్బులు తయారు చేసుకోకుండా ఉండగలుగుతాం. సో ఇప్పుడు దీర్ఘకాలికంగా ఈ సమస్య వేధిస్తోంది, ఇప్పుడు మీరు చెప్పిన టిప్స్ కానివ్వండి ఇవి వర్కౌట్ కాలేదనే అనుకుందాం, అప్పుడు పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి మీరు ప్రిఫర్ చేశారు. ఈ శిరోధార, ఈ 2-3 రకాల ట్రీట్మెంట్స్ ఏవైతే చేశారో వాటితో పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుందంటారా? అంటే చాలా సంవత్సరాల నుంచి స్లీపింగ్ పిల్స్ వాడుతున్న వాళ్ళ చేత పూర్తిగా మాన్పించేసాం ఈ పంచకర్మ చికిత్సలు చేసి. ముఖ్యంగా ఈ డీటాక్సిఫికేషన్ థెరపీస్ చేసినప్పుడు శరీరంలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లోంచి టాక్సిన్స్ అన్ని బయటకు పోతే అప్పుడు హాయిగా నిద్ర పట్టేస్తుంది అనమాట. దానికి అడిషనల్గా ఈ శిరోధార లాంటివి అంటే మైండ్ని రిలాక్స్ చేస్తాయి కాబట్టి చాలా చక్కగా నిద్ర పడుతుంది న్యాచురల్గా. ఓకే, సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.